ఇక అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతో వైద్య సేవలను నిలిపివేశారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి, మరి అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలైతే నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతోనే వైద్య సేవలు నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అమూల్య, పేదోడి వైద్యానికి భరోసా ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ సేవలన్నీ కూడా నిన్న రాత్రి 11:59 నుంచి అయితే పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి రేషన్ కార్డు పట్టుకొచ్చుకున్నా కూడా ఏదైతే వైద్యం అందించేటువంటి సందర్భం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా 323 ఆసుపత్రుల్లో సేవలైతే నిలిచిపోయినటువంటి సందర్భం. పేద ప్రజలకు సంబంధించి ఒక గొప్ప లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి ఈ పథకం నిర్వీర్యమయ్యే ప్రమాదం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో నెట్వర్క్ హాస్పిటల్ సంబంధించినటువంటి యాజమాన్యాలన్నీ కూడా ప్రభుత్వం తీరు పట్ల బగ్గుమంటా ఉన్నాయి. వెంటనే 1400 కోట్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలన్నీ ఇవ్వాలని కోరుతా ఉన్నాయి. మనతో పాటు నెట్వర్క్ హాస్పిటల్ సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ రాకేష్ గారు ఉన్నారు. రాకేష్ గారు, ఏం చెప్తారు ఇవాళ ప్రభుత్వం తీరును ఎట్లా చూస్తూ ఉన్నారు? పూర్తి స్థాయిలో పేదవాళ్ళు పెద్ద ఎత్తున వచ్చేటువంటి వరంగల్ జిల్లా కేంద్రంలో మనం ఉన్నాము. చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు వస్తూ ఉంటారు. ఇవాళ ఈ సేవలు నిలిచిపోవడం వల్ల ఏం చెప్తారు? రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2008లో పెట్టిన ప్రోగ్రామ్ సార్. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి అన్న దృష్టికోణంతో తను తీసుకొచ్చారు. డిస్ట్రిక్ట్లో చిన్న చిన్న హాస్పిటల్స్ కూడా చాలా డబ్బులు పెట్టుకుంటూ మా హాస్పిటల్స్ని అన్నీ అభివృద్ధి చేసుకుంటూ కార్పొరేట్ స్థాయి వరకు తీసుకెళ్ళి పేద ప్రజలకు వారి ఇంటి దగ్గర సేవలు ఇవ్వడం అనేది జరుగుతూ వస్తోంది. అనుకోకుండా రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం, రోషయ్య గారి ప్రభుత్వం అయితే కానీ, తర్వాత కాంగ్రెస్లో వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే కానీ, తర్వాత మన తెలంగాణ వీరుడు అనుకున్న చంద్రశేఖరరావు గారు తెచ్చుకున్న గారే అయితే కానీ, ఇవాళ రేవంత్ అన్న మళ్ళగేన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు అయితేనే ఈ ప్రోగ్రామ్ను దాదాపుగా నీరు గారుస్తున్నారు సార్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, బాబు అని ఒక CEO ఉండేవాడు. కేసు చేసిన వెంటనే 30 రోజుల లోపల మాకు క్లెయిమ్ ప్రాసెస్ మూవ్ కావాలి. ఆ పైసలు 29వ రోజు లోపల మేము మళ్ళీ అడగకముందే మా అకౌంట్లలో పడేటి. నిరంతరంగా ఆయన ఉన్నంత కాలం సేవలు అందించాం. ఎప్పుడైతే వారు పోయినారో బకాయిలు స్లోగా పెరుగుతూ వచ్చి ఒక టైంలో 50 లక్షలు, తర్వాత 100, 150, 200 అట్లా పేరుకుంటూ పోయి ఇవాళ పరిస్థితి ఏంటి అంటే 1400 కోట్ల రూపాయలు మా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అంటే ఈ స్మాల్ అండ్ మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్కి వస్తున్నాయి. ఇందులోకి వచ్చే అందులోకి సంబంధించిన డిజీజెస్ పేషెంట్స్ 85% మందికి వాడు బీపీఎల్లా కాదా అనకుండా విచక్షణ లేకుండా కార్డ్స్ ఇచ్చి ఇవాళ ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని మా హాస్పిటల్కి వస్తే మేము వారికి ఫ్రీ ట్రీట్మెంట్ క్రెడిట్లో ఇస్తున్నాం. వాళ్ళకు వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చిన వెంటనే పేషెంట్కు మెసేజ్ పోతుంది ఏమని అంటే ఆ సంబంధించిన అమౌంట్ ఇస్తున్నామని. 40 రోజుల్లో రావాల్సిన పైసలు 400 రోజుల్లో కూడా రావటం లేదు. దీని కొద్దీ కొన్ని హాస్పిటళ్ళు మూతబడ్డాయి, కొన్ని హాస్పిటల్ దాదాపుగా యజమాన్యం మారింది, కొంతమంది ప్రాక్టీస్ చేయడం కూడా బంద్ చేశారు ఈ బకాయిలు భరించలేక. ఎందుకు అంటే
15% పేమెంట్స్ అయ్యే అమౌంట్స్ ఈ 85%ను మేపాలి. ఇవే కాకుండా రెగ్యులర్గా వచ్చే ట్యాక్సెస్ ప్రతి ఒక్క సేవలో ఏదైతే హెచ్చు పెరుగులు తగ్గినాయో వాటిని అన్నింటినీ తట్టుకుంటూ హాస్పిటల్స్ ముందుకు వస్తున్నాయి. అంటే పరిస్థితి ఎట్లా ఉంది సార్ అంటే, ఇదివరకు పేదవాడికి కార్పొరేట్ వైద్యం అన్న ప్రోగ్రామ్ కాస్త సార్ ఈ హాస్పిటల్ మీ ఓనా సార్ అంటే మా ఓన్ కాదు మా లోన్ సార్ అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే అనారోగ్యం పాలైన ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్న పరిస్థితికి వచ్చాం. ఇంకా ఏమి చేయాలి? పేషెంట్స్ కోసం బయట నుంచి అప్పులు తీసుకొచ్చి బయట నుంచి ఓడీ డ్రాఫ్ట్లు తీసుకొచ్చి సర్వీసెస్ ఇస్తున్నాం. బయట ఏదన్నా మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అవి లిక్విడేట్ చేసి ఇంట్లో పెడుతున్నాం. ఇంతకన్నా ఏమి చేయమంటారు మమ్మల్ని? పేద ప్రజలకు వైద్యం చేయాలి అన్నది కరెక్ట్, మీరు అన్నది మేము చేస్తూనే వచ్చాం. చేయలేదని మా అభివృద్ధి ఇంట్లో బెనిఫిట్ పొందిన ఏ ఆరోగ్యశ్రీ బెనిఫిషరీస్నైనా మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు, కనుక్కోవచ్చు. అయినా చేస్తున్నాం. ఈ ప్రభుత్వంకి వచ్చాక గత 9 నెలలుగా జనవరి నుంచి మొదలు పెడితే స్ట్రైక్ నోటీస్ ఇచ్చుతోటే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే 100 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేస్తారు, అకౌంట్లో కొన్ని పైసలు పడతాయి. నెక్స్ట్ సంప్రదింపులు అని మొదలు పెడతారు. ఈ ఇష్యూల క్రక్స్ ప్రాబ్లంకు ఏ గవర్నమెంట్ చూడటానికి లేదు సార్. ఈ క్రక్స్ ప్రాబ్లం ఏంటి ఇందులో అంటే, ఆరోగ్యశ్రీ అన్నది ట్రస్ట్. ఈ ట్రస్ట్లో ఈజ్ ఏ పీపీపీ ప్రోగ్రామ్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పబ్లిక్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఎంత ఇంపార్టెంట్, నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. హెల్త్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, సిఇఓ, హెల్త్ సెక్రటరీ, ఇంకో ఐఏఎస్, ఏబీ వైద్య విధాన్ పరిషత్ చైర్మన్, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీ, వీళ్ళందరూ ఉన్నారు. దెర్ ఈజ్ నో వాయిస్ ఫర్ నెట్వర్క్ హాస్పిటల్స్. మేము వాయిస్ రేజ్ చేసినప్పుడల్లా సిఇఓ గారి దగ్గర ఉంటుంది. సిఇఓ గారి నుంచి ఇట్ హ్యాస్ టు గో టు హెల్త్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఇట్ హ్యాస్ గో టు ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఇట్ హ్యాస్ టు గో టు సీఎం. ఇవన్నీ జరిగితే సక్రమంగా పైసలు అన్నది రిలీజ్ అవుతాయి. ఓన్లీ వన్ టైమ్ వేర్ వీ గాట్ లిటిల్ రెస్పైట్ వాజ్ బిట్వీన్ 2019 and 2020. అప్పుడు లిటరలీ దే గేవ్ ఎ గుడ్ ఇయర్ టు అవర్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ వర్ సాల్వ్. మళ్ళీ అదే ప్రక్రియ. 900 కోట్ల బకాయిలు మీ అందరి ప్రెస్ ముఖంగా చెప్పింది అది. నేను 900 రూపాయల బకాయిలు ఉన్నాయని నేను చెప్తే కాదు, మీవి 1080 కోట్ల బకాయిలు అని ట్రస్టే ఒప్పుకున్నది. ఇవన్నీ ఎప్పుడు తీరుస్తారు సార్ అంటే, మేము ఇవాళ నుంచి 4 నెలల్లో మీ పాత బకాయిలు తీరుస్తాము, ఇప్పటి నుంచి మీరు అడిగినట్టు రెగ్యులర్ పేమెంట్స్ చేస్తామని. ఇది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ వర్క్. నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ వర్క్ ఏం జరుగుతుంది అంటే, డిఫరెంట్ ఈ ట్రస్ట్లో ఉన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏకపక్షంగా ఉంది. ఎక్కడైనా కూడా ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటే ఇచ్చేవాడు తీసుకునేవాడికి ఇద్దరి బెనిఫిషియల్గా ఉంటుంది. ఇక్కడ ఏకపక్షంగా వాళ్ళ నిరంకుశత్వం జరిగే సిస్టమ్గానే సిఇఓకు అంటే ట్రస్ట్కు బెనిఫిట్ ఉండేటట్టుగానే ఈ మెమరాండమ్ చేశారు. ఆల్ అవర్ హాస్పిటల్స్ ఆర్ ఏమంటారు ఎంపానల్డ్ విత్ డిఫరెంట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ. 6 నుంచి 7 పేజీల ఎంఓయూ ఉంటుంది. ఇక్కడ 73 పేజీల ఎంఓయూ ఉన్నది. ఏం రాసింది సార్ ఇంట్లో? ఒక్కసారి మీరు ఎవరైనా ఉన్నా విద్యావంతులే కానీ వైద్యవంతులే కానీ తెలంగాణ యావత్ ప్రజానికి నేను ఇసిరే సవాలే, చదవండి. మీరు చదివి ఇందులో హాస్పిటల్స్కు ఏమి బెనిఫిట్ ఉన్నది అన్నది చూడండి. హాస్పిటల్స్కు బెనిఫిట్ లేకుండా హాస్పిటల్స్ నుంచి సర్వీస్ తీసుకుంటూ ఒక ట్రయాంగిల్ ప్రోగ్రామ్లో గవర్నమెంట్, పబ్లిక్, హాస్పిటల్స్. గవర్నమెంట్కు మంచి పేరే వస్తుంది, హాస్పిటల్స్కు మంచి పేరు రావటం లేదు, చచ్చిపోతున్నారు. ప్రజలు మంచిగా ఫ్రీగా ట్రీట్మెంట్ దొరుకుతుందని వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అంటే ప్రజలు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు మేము సర్వీస్ ఇస్తుంటే మెప్పులు పొందేదేమో గవర్నమెంట్, చచ్చిపోయేదేమో మేము. ఇవాళ పరిస్థితి ఏంటి అంటే, మా ఓన్ హాస్పిటల్స్ సిక్ హాస్పిటల్స్గా తయారవుతున్నాయి. ఒక మిడ్ సెగ్మెంట్ ఎంఎస్ఎంఈలో సిక్ ఎంటర్ప్రైజెస్కి ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఆ విధంగా గవర్నమెంటే తానంతట తాను ముందుకు రావాల్సిన పరిస్థితి పోయి మేము అడుక్కోవడం అనేది జరుగుతుంది. 10 నెలలుగా సంప్రదింపులు చేస్తుంటే 3 నెలల నుంచి 4 నెలల లోపల తీరుస్తామన్నది 9 నెలలైనా తీర్చకపోవడం ఏంటి అంటే క్రక్స్. నేను ఇంతకుముందు అన్నట్టు అందులో ఇప్పుడు నేను చెప్పినట్టు బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ఎవరికి కుర్చీ వారికి ఇంపార్టెంట్, ఎవరికి కూడా సేవ మీద ఇంపార్టెంట్ ఉన్నట్టు మాకు కనబడటం లేదు సార్. ముఖ్యంగా ఇప్పుడు మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కూడా కలిసినటువంటి ప్రయత్నం పూర్తిగా ఇట్లాంటి సేవలు ఆపు చేస్తే పేదవాడి ఆరోగ్యం
ఇంకా వాళ్ళ అంటే రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వస్తున్న సందర్భంలో అది కార్డు చెల్లదు కాబట్టి అనారోగ్యం పాలయ్యే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అసలు పేదవాడి పక్షాన్ని ఎట్లా ఆలోచించి ప్రభుత్వం ఏం చేయాలంటారు? సార్, మేము ఒక హిపోక్రటిక్ ఓత్, అంటే ప్రజలకు వైద్యం చేయాలన్న ఓత్ తీసుకొని ఓత్ మీద నిలబడి సర్వీస్ ఇచ్చేది మేము. ఈ హిపోక్రటిక్ ఓత్లో ఈ పాలిటిక్స్ ఏవి ఉండవు సార్. పేషెంట్, డాక్టర్ ఇవి రెండే ఉంటాయి. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే నేను సర్వీస్ ఇస్తాను, వాడు ట్రస్ట్కును దాని మీద ఉన్న మంత్రులకు కానీ వీళ్ళకి థ్యాంక్స్ చెప్పిపోయే పరిస్థితి. ఇక్కడ కూర్చున్న మిత్రాకు థ్యాంక్స్ చెప్పిపోయే పరిస్థితి. పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ కూడా దెబ్బతింది ఈ ప్రోగ్రాం వల్ల. అయినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము సర్వీసెస్ ఇస్తూ వచ్చాం. ఇవాళ పరిస్థితి ఏంటి అంటే రోగికి డాక్టర్లు సేవ చేయాలి. సేవ చేసే డాక్టర్లే రోగం పొందితే ఎవడు పట్టించుకోవాలి వీళ్ళను అన్నది క్వశ్చన్ మాది. ఈ క్వశ్చన్ ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు సవాల్ ఆన్సర్ చెప్తారో చెప్పాలి. 100 కోట్లు ఇచ్చాము, వీళ్ళు చేస్తున్నంత దుష్ప్రచారము, ఈ పార్టీ అసోసియేటెడ్ ఆ పార్టీ, మా పార్టీలకు ఏం సంబంధం లేదు సార్. మా పార్టీ వైద్య వృత్తి. ఈ వృత్తికి మీరు చేస్తారా లేదా? వైద్య వృత్తి తెల్ల కోట వేసుకున్న వాళ్ళం రోడ్డు మీదకి ఎక్కాల్సిన అవసరం ఏంటి? నిన్న రాత్రి 11:59 నుంచి ఈ సేవలు బంద్ అయిన క్రమంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రతినిధి బృందం రావాలని ఏమైనా చర్చలకు ఆహ్వానించారా? ఎలా ఉంది పరిస్థితి? ఏం లేదు సార్, నిన్న ఒక కమ్యూనికేషన్ ఫ్రమ్ బోత్ హెల్త్ మినిస్ట్రీ అండ్ సిఇఓ ఆఫీస్ చూశాను. చాలా శోచనీయపరమైన పరిస్థితి అదైతే. ఇప్పటి వరకు మేము నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి లాస్ట్ మండే నుంచి ఇవాళ వరకు ఏ విధమైన సంప్రదింపులు రాలే. ఏదొచ్చినా ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్గా నాకు రావాలి. ఇప్పటి వరకు అయితే నాకు ఏమీ రాలేదు. ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది తెలియాలి. ఇప్పుడు ఇవాళ కూడా మేము సర్వీసెస్ స్టాప్ చేసినా కూడా ఏ హాస్పిటల్కి ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మా అంబులెన్సెస్లో ఆ పేషెంట్కు ఫస్ట్ ఎయిడ్ ఆర్ స్టెబిలైజేషన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఈ 10 రోజుల నుంచి మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం, మా దగ్గరికి రాకండి, ఇబ్బంది పడకండి, డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి అని. లాస్ట్ టైం ఒకసారి 2017లో ఇలాగే స్ట్రైక్ చేస్తే మీకు ఉదాహరణ చెప్తాను. అంటే ఎంత సర్వీస్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఇస్తున్నాయి, దీని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది. 2500 నుంచి 3000 మంది ఓపీ చూసే ఎంజిఎం హాస్పిటల్ మేము స్ట్రైక్ చేసిన తర్వాత ఇట్ రోజ్ టు 6100 పేషెంట్స్. అంటే దాదాపుగా డబుల్ వాట్ ఎంజిఎం ఈజ్ గివింగ్ ఈజ్ వాట్ వీఆర్ గివింగ్ ఇన్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్. డాక్టర్స్ దోచుకుంటున్నారు అన్న పరిస్థితి ఏంటి సార్? ఇవన్నీ బీపీఎల్కు రిబేటెడ్లో ఇచ్చే సర్వీసెస్. ఇవాళ నాకు 90,000 రూపాయలకు ఆరోగ్యశ్రీ ఏమంటారు దాన్ని సైంటిఫిక్ కాస్టింగ్ అయ్యే సర్జరీనే నేను పేషెంట్కు 30,000కి ఇస్తున్నాను. ఇచ్చుకుంటూ ఇంకా మేము దండుకుంటున్నాం అన్న పరిస్థితి ఏదైతే అప్పువ మార్కెట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకుంటున్నాయన్న మాట వస్తుందో అది రియల్లీ దౌర్భాగ్యకరమైన న్యూస్ మాకు. ఇది మొత్తంగా చూస్తే నిన్న రాత్రి 11:59 తర్వాత అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. పేదోడి ఆరోగ్యం ఇవాళ ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి వైపు నుంచి ఒక ప్రతినిధి బృందం రావాలన్నటువంటి చర్చలకు ఆహ్వానించిన దాఖలాలు కూడా లేవు. ఓవర్ టు స్టూడియో. రైట్.